అండి, నేను మీ శ్రీని. నన్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, ఫాలో అవ్వండి. నమస్తే అండి అందరికీ. ఓకే, అండ్ గుడ్ మార్నింగ్. నేను తెలుగు సంవత్సరాలు చెప్పడానికే వచ్చాను. మీరు ఇవన్నీ బోర్ అనుకుంటారు, బట్ తెలుసుకుంటే మంచిది కదా. ఇప్పుడు మనం ఏ సంవత్సరమో మనకు పేరు తెలీదు, ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతున్నదో మనకు తెలియదు. అందుకే నేను ఇది తీసుకొచ్చాను అనమాట. ఇలా అయినా తెలుసుకుంటారు కదా కొంచెమైనా. ఇలాంటి ఎవరు చెప్పరండి, నేను కాబట్టి చెప్తున్నాను. నాకు ఎందుకో కానీ మనకు తెలియచేయాలంటే చాలా ఇష్టము. ఒక విషయాన్ని 5-6 సార్లు చెప్తూ ఉంటారు ఎవరైనా. ఒకే విషయం వైరల్ అవుతుంటుంది, బట్ ఇది మాత్రం అలా అవ్వదు. ఎందుకంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు కూడా. బట్ నన్ను మీకు ఎలా అనిపించినా, ఒకవేళ బోర్ అనిపించినా, ఏమనిపించినా తెలుసుకోవడానికి నేను చేశాను ఈ వీడియో. ఓకే, మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు తెలుగు సంవత్సరం ఇప్పుడు ఏం జరుగుతుందని అడిగితే ఎవరు చెప్పలేరు, ఎవరో పంచాంగం చూసేవాళ్ళు తప్ప. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను తెలుసుకోవటానికి. ఓకే, తెలుగు సంవత్సరాలు ఎన్ని అని అడిగితే చాలామంది తెలియదు అని చెప్తారనమాట. అందుకోసం అందుకే చెప్తున్నాను. నన్ను లైక్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఓకే, అండ్ ఫాలో మీ. ఇప్పుడు చూడండి, తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఫస్ట్ సంవత్సరం ప్రభవ వస్తుంది, లాస్ట్ అక్షయ వస్తుంది. సో నేను ఇప్పుడు చదువుతాను. దీంట్లో చూడండి, ఫస్ట్ లైన్ 4 లైన్స్ చేశాను. 4 లైన్స్లో ఫస్ట్ లైన్ ఉండదని అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ లైన్ రన్నింగ్, థర్డ్ లైన్ రన్నింగ్లో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. ఓకే, మీరు ఏ సంవత్సరంలో ఉన్నారో కనుక్కోవచ్చు. ఏ సిరీస్ 1 to 3 రాశాను కదా, ఏ సిరీస్లో ఏ సంవత్సరం పేరు అది తెలుసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు చదువుతాను. ఓకే, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వచిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, సార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు. మనకు లాస్ట్ శోభకృతు అయిపోయింది. క్రోధి, ఇది మన సంవత్సరం, ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం క్రోధి 2024. ఓకే, క్రోధి నామ సంవత్సరం 2024 అంటారనమాట. నెక్స్ట్ ఇయర్ విశ్వవసు, అంటే విశ్వవసు నామ సంవత్సరం అలా రాస్తారు, 2025 అలా. ఎన్నో 38 సిరీస్లో ఉన్నాము ఇప్పుడు. నెక్స్ట్ విశ్వవసు, పరాభవ, ప్రవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు. ఓకే, నెక్స్ట్ పరిధావి, ప్రమాదీజ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్ముక్తి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇవన్నీ మొత్తం 60. చూసారా, సిరీస్ కూడా 60. ఇంకొకటి చెప్పాలి, ఈ ఫస్ట్ లైన్ చూడండి, 18 ఎక్కడ పెట్టానంటే ఇది
ప్రభవ 1867 ఫస్ట్ లైన్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ లైన్ ఎండ్ అయితే సెకండ్ లైన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ లైన్ 1926కి ఎండ్ అయింది కదా, చూస్తున్నారా. నెక్స్ట్ 1927కి స్టార్ట్. ఓకే, 1926 ఎండ్ అయిపోతే మళ్ళీ థర్డ్ లైన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, 1927 నుంచి 1986 సెకండ్ లైన్ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. 1987 థర్డ్ లైన్ స్టార్ట్ అయింది. థర్డ్ లైన్ 1987 నుంచి 2046కి ఎండ్ అవుతుంది. 1987 నుంచి 2046కి. ఈ 2046 అంటే ఇక ఫోర్త్ లైన్ చూడండి, 2000 అక్కడ ఎండ్ థర్డ్ లైన్ 2046 కదా, ఇక్కడ 2047కి మరి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి అక్షయకి. ఇప్పుడు థర్డ్ లైన్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 1987 నుంచి ప్రభవ నుంచి ఇప్పుడు అక్షయ వచ్చేసరికి 2046కి మొత్తం ఈ 60 సంవత్సరాలు అయిపోతాయి అన్నమాట. 2046కి 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ప్రభవ నుంచి స్టార్ట్ అవుతుంది 2047. ఓకే, ఇలా మళ్ళీ 2047 నుంచి 2106 దశాబ్దాలు అయిపోతాయండి. ఇంకా ఇది తెలుసుకోవటానికి నేను చేశాను. ఓకే, నన్ను లైక్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా? ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీ శ్రీ.